ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొదటిసారి నియోజకవర్గంలో అడుగుపెట్టారు శంకర్ నాయక్. భారీ ర్యాలీగా మిర్యాలగూడ వచ్చిన ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సామాన్య కార్యకర్తగా ఉన్న తనను గుర్తించింది కాంగ్రెస్ అని, తాను ఎమ్మెల్పీగా ఉన్న ఈ స్థానంలో ఉండడానికి కారణం జానారెడ్డేనని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. ర్యాలీలో పాల్గొన్న ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంలో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు సపోర్టుగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నో ఎన్నికల్లో జానారెడ్డి గెలుపు కొరకు పనిచేశానన్నారు. నాగార్జున సాగర్కు జరిగిన ఉప ఎన్నికల్లో జానారెడ్డి ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డానని, అప్పుడు ఆయన ధైర్యం చెప్పి మళ్లీ మనం గెలుస్తామని చెప్పినట్లు శంకర్ నాయక్ గుర్తు చేశారు. మూడు ఉప ఎన్నికలు వచ్చినాయి. హుజూర్నగర్, నాగార్జున సాగర్, తర్వాత మునుగోడు. ఈ ఉప ఎన్నికల్లో నిర్వారమంగా తిరిగిన సార్ కోసం మొత్తం కాలు కడుకొని తిరిగినా, కానీ సార్ పరాభవం జరిగితే నేను ఏడ్చిన ఆ రోజు. చాలా బాధ అనిపించింది ఆ రోజు. ఎందుకంటే ఒక పెద్ద ఓడిపోయిన ఒక బాధ కలిగింది ఆ రోజు. నా కోసం ఏదేమైనా సరే నాకు సార్ చెప్పేవాడు, ధైర్యం చెప్పేవాడు. 2 సీట్లు ఉన్న బీజేపీ భారతదేశం ఏతుంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తప్పకుండా వస్తుందని చెప్పి మాకు మనోధైర్యం చెప్పేవాడు. అట్లనే మన ఎంపీ గారు కూడా చాలా గట్టి ధైర్యం చెప్పేవాడు, నిబ్బరంగా ఉండేవాడు. మేము అనుకున్నాం సార్ మళ్ళీ మనం నిలబడతామా, లేస్తామా అని మేము అంటుంటే చాలా సార్లు ధైర్యం చెప్పింది సార్.